నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ. ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క పిలుపు ఇచ్చారనేది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. అదే సోషల్ మీడియా. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా పోస్టులు పెట్టడం. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా వ్యవహరించింది, ఆ పార్టీని అడ్డుపెట్టుకుని కొంతమంది పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక రకాలుగా ట్రోల్స్, మెసేజ్లు, ముఖ్యమైనటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు మనం చూసాం. ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అత్యధిక ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని భావించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వికృత శాస్త్రలకు పాల్పడినటువంటి వారు ఉన్నారో వారి భరతం పట్టాలి, వారిని ఖచ్చితంగా జైలుకు పంపాల్సిందే. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారినే టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ పనిచేసింది అనేది తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి ఏవైతే అరెస్టులు ఉన్నాయో అవి కూడా చాలా షాకింగ్ అంశంగా మనం చూడాలి. ఇటీవల అరెస్ట్ అయినటువంటి వర్రా రవీంద్రారెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ కన్ఫెషన్ రిపోర్ట్ కానీ ఒక రకమైనటువంటి అలజడి, గందరగోళం కలిగించే విధంగా ఉంది. ఫ్యాన్ పార్టీలో ఆయన పేరు అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విధంగా పురికొల్పారు, వారిని ఇబ్బంది పెట్టాలని చూశారు అనేది కూడా ఆయన డైరెక్ట్గా చెప్పినటువంటి అంశం. ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో క్షణక్షణం మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీపై వస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వీటిని ఏ విధంగా మనం అధిగమించాలి, వీటన్నిటినీ మనం తిప్పికొట్టాలి. ముఖ్యంగా ఒక పక్కన అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, మరికొంతమంది అరెస్టులను తప్పించుకునేందుకు ఎక్కడికెక్కడికో పారిపోతున్నారు. అంటే ఒక రకంగా టెన్షన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు కొంతమంది. ఎందుకనంటే ఈ వర్రా రవీంద్రారెడ్డి చెప్పినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని ఆధారంగా చేసుకుని మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు, అరెస్టులకి భయపడన అవసరం లేదు. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అదే టాస్క్ ఫోర్స్. ఇదేదో పోలీసు విభాగంలో ఒక భాగంలా ఉంది అనుకోవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ దేశవ్యాప్తంగా మనం చూస్తే గనక ఈ విధంగా ఒక టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి ఎవరినైతే అరెస్టు చేస్తున్నారో, ఇంకా ఎవరి కోసమైతే పోలీసులు సర్చింగ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారో
అటువంటి వారికి ధైర్యం చెప్పేందుకు, అరెస్ట్ అయినటువంటి కుటుంబాలకు వారు వెళ్ళి మీకేం కాదు మేమున్నాం అని చెప్పి పార్టీ తరపున ఒక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు ఇద్దరిని నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కొంతమందితో మాట్లాడినటువంటి జగన్, డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ, మీకు నేనున్నాను అని ఆయన ఎలాగో ఓదార్పు యాత్రలు చేయటంలో దిట్ట కాబట్టి ఈ రకంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అని ఒక ప్రయత్నం చేశారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ బాగా నడుస్తుంది. ఈ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ విభాగంలో కూడా ప్రతి జిల్లాకు ఇద్దరున్నారు. ఇద్దరు కూడా కొంతమంది సీనియర్లు ఉన్నారు, మరికొంతమంది ఎవరికి తెలియనటువంటి వారు కూడా ఉన్నారు. అది కనుక మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సీదిరి అప్పలరాజు, ఈయన మాజీ మంత్రిగా సీనియర్ నాయకులుగా ఉన్నారు. అలాగే శ్యామ్. విజయనగరం జిల్లాకు సంబంధించి బెల్లాని చంద్రశేఖర్, జోగారావు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భాగ్యలక్ష్మి, కేకే రాజు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ టాస్క్ ఫోర్స్ విభాగంలో జక్కంపూడి రాజా, వంగా గీత. కృష్ణా జిల్లాకు సంబంధించి మొండితోక జగన్, చక్రవర్తి. గుంటూరు జిల్లాకు సంబంధించి విడుదల రజని, డైమండ్ బాబు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి సుధాకర్ బాబు, వెంకట రమణారెడ్డి. నెల్లూరు జిల్లాకు సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి గురుమూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అనంతపురం జిల్లాకు సంబంధించి వెంకటరామరెడ్డి, రమేష్ గౌడ్. అలాగే కడప జిల్లాకు సంబంధించి సురేష్ బాబు, రమేష్ యాదవ్. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి. ఇప్పుడు వీరంతా వైసీపీ టాస్క్ ఫోర్స్ విభాగంలో పవర్ఫుల్ లీడర్స్గా ఉండబోతున్నారు. ఎవరినైతే అరెస్టు చేయబోతున్నారని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అండగా నిలబడాలి, వారి కుటుంబాలకి ఒక రకమైనటువంటి పార్టీ తరపున భరోసా ఇవ్వాలి అనేది ప్రధాన ధ్యేయంగా ఈ టాస్క్ ఫోర్స్ విభాగం పనిచేస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఆ పార్టీలోనే విభిన్న రీతిలో కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇంత అవసరమా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని గతంలో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోయారు అనేది మనం చూసాం. అంటే ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి అంశాలను బట్టి మనం చెప్పుకోవాలి. ఇదేదో మా మాటగా కాదు, బయట జరిగేటువంటి టాక్. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ప్రతిఫలం పొందుతున్నారు అనేది కూడా బాగా పొలిటికల్ సర్కిల్లో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపట్ల. మరి ఈ టాస్క్ ఫోర్స్ విభాగం ఎంతవరకు పనిచేస్తుంది, ఏ స్థాయిలో ఈ అరెస్టులను ఆపుతారు, అలాగే అరెస్ట్ అయినటువంటి కుటుంబాలకు మరి ధైర్యాన్ని చెప్తుందంటే ఈ టాస్క్ ఫోర్స్ విభాగం. మనం చూసాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయా విభాగాలు ఉంటాయి, టాస్క్ ఫోర్స్ అని, ఆక్టోపస్ అని, ఇంటెలిజెన్స్ అని, సిఐడి అని ఇట్లా. అలాగే ఇప్పుడు పార్టీలో కూడా ఒక కొత్త పందాకు తెర లేపారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి ఏదైనా సరే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే రాజకీయంగా ఏది చెయ్యాలన్నా, టాక్ ఆఫ్ ది టౌన్గా మారాలన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువనే చెప్పాలి.